సినీ నటి హేమ తెలివితేటలు మరొకసారి స్పష్టమైంది. సినీ ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడి మరోసారి స్పష్టమైంది. మాలో తనకున్న పలుకుబడి మరోసారి స్పష్టమైంది. బెంగళూరులో డ్రగ్స్ ఏదైతే వాడుతూ పట్టుబడినటువంటి సందర్భం, అప్పుడు ఆ పక్కనే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి అబ్బాయి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పడం. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు పట్టుకెళ్ళిన తర్వాత ఆమెకి మళ్ళీ నోటీసులు ఇచ్చి చివరికి ఆమె విచారణకు హాజరు కావడం కాదు, అరెస్టు చేయడం. ఆ ముందు రోజున ఫస్ట్ పట్టుబడినటువంటి సందర్భంలో శాంపిల్స్ తీస్తే ఆమె డ్రగ్స్ వాడింది పాజిటివ్ రిపోర్ట్ రావడం, ఇదంతా ఆ రోజున చూసాం. దాని కారణంగా మంచు విష్ణు ఎవరైతే మా అధ్యక్షుడిగా ఉన్నారో తను ఒక పోల్ పెట్టి ఎక్కువ మంది ఆమెను సస్పెండ్ చేయమంటే సస్పెండ్ చేసినటువంటి చూసాం. ఇప్పుడు ఒక కొత్త ఎత్తుగడని పన్నింది. ఏంటంటే నెగిటివ్ రిపోర్ట్, డ్రగ్స్ వాడకం లేదు అంటూ ఒక నెగిటివ్ రిపోర్ట్ని తీసుకొచ్చి సబ్మిట్ చేసి, సాధారణంగా ఏమనుకుంటారు, కర్ణాటక కేసు కొట్టేసినట్టున్నారు, పోలీసులు చెప్పింది ఒకటి ఇది నిజమనుకుంటా అనుకుంటారు. కానీ పోలీస్ రిపోర్ట్ కాదు, తను విడిగా ఒకళ్ళతో చేయించి డాక్టర్తో ఆ శాంపిల్స్ పట్టుకొచ్చి ఇచ్చింది. డ్రగ్స్ ఏంటంటే వాడిన తర్వాత ఒక 2 days తర్వాత కనుక అయితే అవి దొరకదు, అందుకని నేను స్పాట్లో చేశారు ఆ రోజున. అలా కాకుండా వేరే వాళ్ళతో ప్రైవేట్గా ఇప్పుడు చూపించి నాకేమీ లేదు, డ్రగ్స్ నేను వాడలేదు కాబట్టి నా మీద మా సస్పెన్షన్ ఎత్తివేయండి అని మంచు మనోజ్ సానుకూలంగా స్పందించారు అని చెప్తున్నారు. బట్ ఇది ఓ రకంగా చెప్పాలంటే సినిమా స్టైల్ ఆఫ్ గేమ్. మరి ఏం జరుగుతుందో చూడాలి.